బీసీ కులగణన సీఎం రేవంత్ రెడ్డికి కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిందా? కులగణనపై కేంద్ర ప్రకటన రేవంత్ కు జాతీయ స్థాయిలో పొలిటికల్ గ్రాఫ్ పెంచిందా? పార్టీతో పాటు నేషనల్ పాలిటిక్స్ లో మెయిన్ లీడర్ గా ఆయన స్థాయిని పదిలం చేసిందా? అంటే అవుననే అంటున్నారు. రేవంత్ పేరు ఇప్పుడు మరోసారి జాతీయ స్థాయిలో వినిపిస్తోంది. అంచనాలను మించి కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాల్లోనూ తన మార్కు చూపిస్తున్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి ఫార్ములాపై ముందుకు వెళ్తూనే నేషనల్ పాలిటిక్స్ ను ప్రభావితం చేసేలా అడుగులు వేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చేస్తుందంటూ కార్నర్ చేశారు. రేవంత్ స్ట్రాటజీనే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వాడుకుంది. దీంతో నేషనల్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి కులగణనతో జాతీయ స్థాయిలో రేవంత్ పేరు హాట్ టాపిక్ అయింది. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణనను పూర్తి చేశారు. టైం బాండ్ పెట్టుకుని సర్వే నిర్వహించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లను ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో జనగణనలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తే మద్దతు కూడగట్టిన సీఎం రేవంత్ ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్ రాజుకోవడంతో పాటు త్వరలో బీహార్ ఎన్నికలు ఉండటంతో కేంద్రం కూడా ఇందుకు జై కొట్టిందనే చర్చ జరుగుతోంది. జనగణనలో కుల గణన చేశామని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి రేవంత్ నేషనల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యారు. కులగణనకు తెలంగాణ మోడల్ ను అనుసరించాలని సిడబ్ల్యూసీ తీర్మానించింది. ఇదే రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరిగేలా చేసింది. కులగణనను సమర్థవంతంగా పూర్తి చేసిన తొలి ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన్ను సిడబ్ల్యూసీ అభినందించడంతో పార్టీలోనూ రేవంత్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు సమాచారం. మొత్తానికి రాజకీయ చతురుడిగా పేరున్న కేసీఆర్ ను ఓడించి స్టేట్ లీడర్ గా మారిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కులగణనతో కేంద్రం దిగులు వచ్చేలా చేసి జాతీయ స్థాయిలో పేరు వినిపించేలా చేశారని టాక్ నడుస్తోంది.